హలో లిజనర్స్, వెల్కమ్ టు తెలుగు రొమాంటిక్ లవ్ స్టోరీస్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వెళ్తున్న నవ్య వైపే ఎర్రవడ్డ కళ్ళతో చూస్తాను ఎన్నాళ్ళు నా నుండి తప్పించుకుంటావు. నేను చూస్తాను ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు. నాకు తెలుసు నీకు నా మీద ప్రేమ ఉంది అన్న విషయం కూడా నాకు తెలుసు. వదిలిపెట్టను, ఎవ్వరినీ వదిలిపెట్టను అనుకుంటూ కూర్చున్నాడు రావణ్. ఇదిగో అలాంటి దిక్కుమాలిన కలలు నాకు రావు. వచ్చినా పెద్దగా వాటిని పట్టించుకోను. అదే విషయం నువ్వు కూడా గమనిస్తే బాగుంటుంది. కొర విక్రమ్ వైపు చూస్తూ చెప్పింది గీత. అయినా ముద్దు పెట్టుకోక నిన్నే పెట్టుకోవాలి మరి. మొహం చూడు మొహం. తిరిగి కార్ డ్రైవ్ చేస్తూ తనలో తానే గొనిగాడు. ఏంటి ఏదో అంటున్నావు? చురకైన చూపులతో చూపుడు వేలు విక్రమ్ వైపు చూపిస్తూ అడుగుతూ అంది గీత. ఏంటి ఇప్పుడు నువ్వు వేలు చూపిస్తే నేను బెదిరిపోయి భయపడిపోవాలా? అది అంత ఈజీగా జరిగే పని కాదు. అయినా ఇక నుంచి రోజు నిన్ను డ్రాప్ అండ్ పికప్ నేనే చేసుకోవాలి. తన హెయిర్ చేతిని వేళ్లతో వెనక్కి అనుకుంటూ గర్వంగా పొగరుగా చెప్పాడు విక్రమ్. వాట్? నిన్ను ఎప్పుడో ఒకసారి భరించడమే కష్టం, అలాంటిది డైలీ అంటే నా వల్ల కాదు. జాబ్ అయినా మానేస్తాను, కానీ నీ కార్లో మాత్రం నేను రాను. విక్రమ్ వైపు కాకుండా మొహం తిప్పుకుంటూ పక్కకు తిరిగి మాట్లాడుతూ అంది. ఈసారి తిక్కరేగిన విక్రమ్ నిజంగానే కార్ పక్కకి ఆపి బక్కగా ఉన్న గీతని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఎక్కువ తక్కువ వాగితే పెళ్లికి ముందే శోభన అయిపోద్ది. ఇంటెన్స్ లుక్స్తో ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ చేతులతో ఆమె నడుముని నలిపేస్తూ చెప్పాడు విక్రమ్. ఇదిగో నువ్వు ఇలా చేస్తే నేను గట్టిగా అరవాల్సి వస్తుంది. అయినా నీకు నాకు పెళ్ళని ఎవడు చెప్పాడు? కోపంగా అతని నుంచి చూపు తిప్పుకుంటూ అడిగింది గీత. నువ్వు గట్టిగా అరిచినా కూడా బయట ఎవ్వరికీ వినిపించదు. ఎందుకంటే డోర్స్ క్లోజ్ అయి ఉంటాయి. అండ్ ఎవడు చెప్పాడు అని ఏకవచనంతో పిలవకూడదు రాక్షసి. మీ నాన్న కదా, ఎంతైనా నాకు పిల్లని ఇవ్వబోతున్న మామ. కాబట్టి ఎవరు చెప్పారు అని మర్యాద పూర్వకంగా సంబోధించాలి అంటూ మెల్లగా ఆమె బుగ్గకి అతని బుగ్గ నుంచి అలా రాస్తూ తనతో మాటలు చెప్తున్నాడు. నువ్వు ఇలాంటి పనులు చేస్తే నిన్ను లాగిపెట్టి ఒకటి కొట్టాల్సి వస్తుంది. బెదురు చూపులతో విక్రమ్ వైపు చూస్తూ చెప్పింది గీత. అలా అంటావా? నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు కొట్టు, నేను ఇంకేదో చేస్తా అంటూ మోకాలు కిందికి ఉన్న స్కర్ట్ లోపలికి చేతులు పోనిస్తూ థైస్ రబ్ చేస్తున్నాడు. ఎందుకో ఒక్కసారిగా అప్పటి వరకు ఎగిరెగిరి పడుతున్న గీత కళ్ళల్లో నీళ్లు. అది చూసిన వెంటనే తనని సరిగ్గా కూర్చోపెట్టి కార్ స్టార్ట్ చేశాడు విక్రమ్. ఆ తర్వాత ఎప్పుడూ కూడా విక్రమ్ గీతని డిస్టర్బ్ చేయలేదు. అలాగే గీత కూడా విక్రమ్ని డిస్టర్బ్ చేయలేదు. ఇద్దరి మధ్య మౌనంతోనే ఇంటి వరకు చేరుకున్నారు. ఇల్లు వచ్చాక కార్ ఆపగానే తన డ్రెస్ ఓసారి సరి చేసుకొని కిందకి దిగి నిలబడింది. విక్రమ్ కూడా కార్ లోపల నుంచి దిగి ఆ ఇంటి లోపలికి నడిచాడు. ఇదేంటి ఆఫీస్కి కాకుండా ఇక్కడికి తీసుకువచ్చావు? భయంగా విక్రమ్ వైపు చూస్తూ తను నిలబడ చోటే ఆగిపోయి అడిగింది. అంటే ఇంట్లో ఎవరూ లేరు అన్నమాట. అందుకే ఇప్పుడు నేను నిన్ను ఏదో చేసేసి చంపేద్దామని ఇలా తీసుకొచ్చాను అన్నాడు విక్రమ్ కోపంగా ఆమె వైపు చూస్తూ. సార్ లోపలున్నారా? భయంగా అడిగింది. అవును సార్, ఒక్కరే ఉన్నారా? మరింత అనుమానం ఆమె మాటలో స్పష్టంగా తెలుస్తోంది. అతను అతని పేరుని మాత్రమే రావణ్ కింద మార్చుకున్నారు. గుణంలో అతను ఎప్పుడూ శ్రీరామచంద్రుడే. కలలో కూడా నవ్య మేడం కాకుండా వేరే అమ్మాయిని దగ్గరికి కూడా రానివ్వరు. అయినా లోపల సార్తో పాటు మేడం కూడా ఉన్నారు. నమ్మకపోతే నీ మూర్ఖత్వం. అయినా ఇన్ని రోజుల నుంచి అతని దగ్గర వర్క్ చేస్తున్నావు కదా, ఆ మాత్రం నమ్మకం కూడా లేదా? అయినా కట్టుకోబోయేవాడి మీదే నమ్మకం లేదు, ఇంకా నీకు ఉద్యోగం ఇచ్చిన అతని మీద ఉంటుంది అని నేను అనుకోను. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం అంటూ లోపలికి నడిచాడు. ఆడపిల్లని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా రాదు ఈ మరటోడికి. పెళ్ళికి ముందే అలా టచ్ చేస్తాడు. పెళ్ళి తర్వాత కూడా నేను ముట్టుకొనివ్వకపోతే అప్పుడు నాది తప్పు, కానీ నాకంటూ కొన్ని విలువలు ఉంటాయి కదా. అక్కడికి ముద్దు పెట్టుకుంటే ఏం అనలేదు, కానీ ఇంతకుముందు అడ్వాన్స్ అవుతాను అంటే నేను మాత్రం ఎలా ఒప్పుకుంటాను? గీత, నువ్వు తగ్గకు. ఆ విక్రమ్ గాడే నీ దగ్గరికి వస్తాడు. ఒక 2 రోజులు మాట్లాడడం మానేస్తే. అప్పుడు కుక్క పిల్లలా నీ దగ్గరికి వస్తాడు. అయినా లోపల నాకేమైనా జరిగితే నా మొగుడు ఉన్నాడు కదా నన్ను సేవ్ చేయడానికి, మరి ఇంకెందుకు భయం అనుకుంటూ విక్కీని శుభ్రంగా తిట్టుకుంటూ ఆ తర్వాత పొగుడుకుంటూ లోపలికి నడిచింది గీత. విక్రమ్ హాల్లోకి వచ్చి తన మొబైల్ తీసుకొని రావణ్కి కాల్ చేశాడు. ఇక్కడ అదే టైంకి లోపల వెళ్ళిపోయిన నవ్య వైపు చూస్తూ ఉన్న రావణ్ మొబైల్ రింగ్ అయింది. హలో విక్రమ్. సార్, మీరు చెప్పినట్టే గీతను తీసుకొని ఇక్కడికి వచ్చాను సార్, వినయంగా చెప్పాడు విక్రమ్. వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి వాష్రూమ్ డోర్ వైపు చూస్తూ నేను కిందకు వెళ్తున్నాను. రూమ్ దాటి బయటకు వస్తే కాళ్ళు చేతులు రెండూ విడిచి జీవితాంతం వీల్ చైర్కి పరిమితం అయ్యేలా చేస్తాను. నువ్వు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, కాళ్ళు చేతులు విరక్కొట్టుకొని ఉన్నా కూడా అంటూ తను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రావణ్.
రావణ్ వెళ్ళిపోయాడు అని పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు బయటకి వచ్చింది నవ్య. వచ్చి మంచం మీద కూర్చొని ఏడుస్తూ ఉంది నవ్య. అసలు ఎందుకిలా ప్రవర్తించాను నేను? నేను చేస్తోంది తప్పా ఒప్పా అసలేం అర్థం కావట్లేదు అనుకుంటూ ఆలోచిస్తూ బాగా ఏడవడం వల్ల పడుకుండిపోయింది. కిందకి వచ్చేసరికి విక్రమ్‌కి కొంచెం దూరంలో గీత నిలబడి ఉన్నారు. వాట్ ఆర్ మై స్కెడ్యూల్స్? సోఫాలో కూర్చుంటూ గీత వైపు చూసి అడిగాడు. గీత టకటక అతని స్కెడ్యూల్స్ అలాగే మీటింగ్స్, ప్రాజెక్ట్స్ అన్నీ చెప్తూ ఉంటే ఇంతకీ డాడీ వచ్చేసారా లేదా? సార్ ఒక 2 మినిట్స్ అంటూ పక్కకి వెళ్ళి సుధాకర్ గారి పీఏకి కాల్ చేసి ఆయన వచ్చారో లేదో కనుక్కుంది. అతను వచ్చాడు అని తెలియడంతో ఆ విషయం రావణ్‌కి చెప్పింది. ఓకే. నేను అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్ అన్నీ ఆయనకి ట్రాన్స్‌ఫర్ చేయండి. ఆఫీస్‌లో వర్క్ నాకు వచ్చేలా చెయ్యి. అండ్ ఈ ఇంటి అడ్రెస్ మీ ఇద్దరికి తప్ప ఇంకొకరికి తెలియడానికి వీల్లేదు. అండ్ కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్‌కి తెలుస్తుంది. విక్రమ్, అది నీ బాధ్యత. వాళ్ళు ఎవరైనా సరే నోరు జారినా కూడా నీకే పనిష్మెంట్ ఉంటుంది అంటూ గీత వైపు చూస్తూ ఎవరికైనా తెలిస్తే నీ ప్రాణాలు తీయడానికి నేను క్షణం కూడా ఆలోచించను మిస్ గీత వార్నింగ్ టోన్లో చెప్పాడు రావణ్. భయపడుతూ తల గుండ్రంగా తిప్పుతూ నేను ఎవరికీ చెప్పను సార్ అంది. విక్రమ్, ఇక్కడ సెక్యూరిటీని డబుల్ చేయి. చిన్న పురుగు ఇక్కడి నుంచి బయటకి కదిలినా కూడా నాకు తెలియాలి. అర్థమవుతుందా? ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, టైమింగ్‌తో సహా ప్రతీదీ రాయాలి. ఇవే నువ్వు బయటికి వెళ్తున్నా, గీత బయటికి వెళ్ళి వస్తున్నా కూడా నాకు ప్రతీదీ తెలియాలి. ఇందులో ఏమైనా తేడా వస్తే నా గురించి నీకు బాగా తెలుసు అనుకుంటున్నాను. సో బీ కేర్‌ఫుల్. తనకివ్వాల్సిన వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి ఒక రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. గీత విక్రమ్ వైపు చూస్తూ విక్రమ్ మాత్రం ఎలాంటి భావం లేకుండా గీత వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎంత పొగరు ఈ మనిషికి అనుకుంటూ ఆలోచిస్తూ అక్కడి నుంచి రావణ్ దగ్గరికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన ఓ పావుగంటకి రావణ్ ఒక బెల్ ప్రెస్ చేయడంతో అక్కడికి వచ్చాడు ఒక 10 ఏళ్ల బాబు. టిఫిన్ ప్రిపేర్ చేసి పైన రూమ్‌లో నవ్య మేడం ఉంటుంది. తనని నిద్రలేపి ఫుడ్ పెట్టి టాబ్లెట్స్ వేయించు. అలాగే సార్ అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళి కిచెన్‌లో పని చేసుకుంటున్న తన తల్లికి విషయం మొత్తం చెప్పాడు. ఆవిడ అలాగే టిఫిన్ ప్రిపేర్ చేసి ఓ 2 ప్లేట్లు టిఫిన్ సర్వ్ చేసి రావణ్ రూమ్‌లో పెట్టేసి ఇంకొక ప్లేట్ కొడుకు చేతికి ఇచ్చింది. ఆ అబ్బాయి ప్లేట్ తీసుకొని నవ్య దగ్గరికి వెళ్ళాడు. రూమ్‌లోకి వెళ్ళి నవ్య పడుకొని ఉండడం చూసి తనని మెల్లిగా నిద్రలేపాడు. నిద్రమత్తుతోనే లేచి కూర్చుంది నవ్య. మేడం, మా మమ్మీ మీకు టిఫిన్ ఇమ్మని చెప్పింది. అబ్బాయి టిఫిన్ ప్లేట్ నవ్య ముందు పెడుతూ చెప్పాడు. హాయ్, నీ పేరేంటి? చిన్న చిరునవ్వు మొహం మీదకి తెచ్చుకొని అడిగింది. నా పేరు విశ్వ. ఓ, నువ్వు తిన్నావా ఇంతకీ? అప్పటికే బాగా ఆకలిగా ఉండడంతో దోస ముక్క తుంచి నోట్లో పెట్టుకుంటూ అడిగింది. తిన్నాను అని చెప్పడంతో వాడితో మాటలు చెప్తూ తింటూ ఉంది. ఇదంతా తన మొబైల్‌లో నుంచి చూస్తూ ఉన్న రావణ్ తను తినడం మొదలెట్టాక అప్పుడు తినడం స్టార్ట్ చేశాడు. ఇక సాయంత్రం వరకు అక్కడే ఉండి తిరిగి తన పీజీకి వెళ్ళడానికి స్టార్ట్ అయింది గీత. గీత 5 మినిట్స్ వెయిట్ చెయ్యి. విక్రమ్ ఓ పని మీద బయటకు వెళ్ళాడు. హీ విల్ కమ్ అండ్ డ్రాప్ యూ. తను చెప్పాల్సింది చెప్పి పైకి వెళ్ళిపోయాడు రావణ్. మధ్యాహ్నం లంచ్ కూడా తినేసి హాయిగా పడుకుండిపోయింది నవ్య. రావణ్ రూమ్‌కి వెళ్ళాడు. డోర్ చప్పుడైన సౌండ్ వచ్చేసరికి కళ్ళు తెరిచి చూసింది నవ్య. ఎదురుగా రావణ్ వస్తూ కనిపించడంతో మళ్ళీ పడుకున్నట్టు నటించడం మొదలుపెట్టింది. రావణ్ మాత్రం ఏమీ పట్టనట్టు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని న నటించింది చాలు, లేచి కూర్చుంటే మంచిది అన్నాడు ఫోన్ వైపు చూస్తూ. అయినా ఈ బావ అన్నీ ఎలా కనిపెట్టేస్తాడు, మరీ దారుణం ఇది అనుకుంటూ లేచి కూర్చుంది. తిన్నావా? మధ్యాహ్నం ఆమె వైపు చూస్తూ ప్రశ్నించాడు. తిన్నాను అన్నట్టు తల గుండ్రంగా ఊపింది. ఏంటో దీంతో కోపంగా ఉండాలి అని ట్రై చేస్తున్నా కూడా నా వల్ల కావట్లేదు అనుకుంటూ రేపే మన పెళ్ళి బాంబు పేల్చాడు. ఏం మాట్లాడుతున్నావు? రేపు మన పెళ్ళేంటి? భయంగా అతని వంక చూస్తూ అడిగింది. అదే, నీకు దూరంగా ఉండాలి అని నాకు అస్సలు లేదు. ఎప్పుడెప్పుడు నిన్ను నా సొంతం చేసుకుందామా అనిపిస్తోంది. నువ్వేమో వినడం లేదు. అందుకే నిన్ను పెళ్లి చేసుకుంటే అప్పుడు నాకు అడ్డు చెప్పేవాడే ఉండడు కదా! అందుకే ఈ సడన్ డెసిషన్. ఆమెకి దగ్గరగా జరుగుతూ అన్నాడు. అతను చెప్పిన తీరుకి భయంతో గుటకలు మింగుతూ అది నాకు టైం ఇస్తాను అన్నావు కదా! నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు బావ భయపడుతూ చెప్పింది. ఏ? ఎందుకిష్టం లేదు? ప్రశ్నించాడు రావణ్. ఎందుకంటే నాకు నా రామ్ బావ కావాలి. ఈ రావణ్ కాదు. నన్ను ప్రేమించి నన్ను కాలు కిందకి పెట్టకుండా అపురూపంగా చూసుకున్న నా రామ్ కావాలి. అంతేకానీ నన్ను టార్చర్ చేసే ఈ రావణ్ నాకు వద్దు. కుక్కపెట్టి ఏడుస్తూ తన మనోవేదన మొత్తం బయటపెట్టింది నవ్య. ఆ రామ్ చచ్చిపోయాడు. కాదు కాదు, అందరూ కలిసి చంపేశారు. ఇప్పుడు ఇక్కడ మీ ముందు ఉన్నది కేవలం రావణ్ మాత్రమే. చచ్చిపోయిన ఆ రామ్ తిరిగి రాడు. ఈ రావణ్ నిన్ను వదిలిపోడు. నువ్వు ఎంతమందికి మాట ఇచ్చినా కూడా అంటూ నవ్య వైపు చూశాడు. ఒక్కసారిగా గుండాగిపోయింది నవ్యకి. ఆ మాట ఇవ్వడం అంటే బావకి నిజం తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంది మనసులో. ఎందుకో ఆ ఆలోచన నిలువెల్లా వణికిపోతూ చెమటలు పట్టేస్తూ ఉన్నాయి.
అదేంటి ఏసీలో కూడా నీకు చెమటలు పడుతున్నాయి కొంపతీసి ఎవరికైనా ఏమైనా మాటిచ్చావా? ఆమె వైపు చూస్తూ ప్రశ్నించాడు. తన నుంచి ఏం సమాధానం వస్తుందో తెలుసుకుందామని. ఏం మాట్లాడలేక మంచం మీద నుంచి దిగి నిలబడింది. ఎక్కడికి? వాష్‌రూమ్‌కి. భయంగా చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నవ్య. వెళ్తూ వెళ్తూ ఇంకెన్నాళ్ళు నా నుంచి తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను అనుకున్నాడు మనసులో. ఇక్కడ ఒక అరగంటకి విక్రమ్ వచ్చాడు గీతని పిక్ చేసుకోవడానికి. విక్రమ్ రాగానే తన వెనక అడుగులు వేస్తూ బయటికి వెళ్ళింది. ఇద్దరి మధ్య మౌనం కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా లేదు. కనీసం పలకరింపుగా ఒక నవ్వు కూడా లేదు. ఉదయం ఎంతగా అయితే కొట్టుకున్నారు ఇప్పుడు అంతే కామ్‌గా ఉన్నారు ఇద్దరు. వెళ్ళు వెళ్ళు ఇంకెన్నాళ్ళు నా నుంచి తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను అనుకున్నాడు మనసులోనే. తన మొబైల్ తీసుకొని విక్రమ్‌కి కాల్ చేశాడు. సార్ చెప్పండి. గీతని డ్రాప్ చేసి రిటర్న్ అవుతున్న విక్రమ్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి మాట్లాడాడు. ఎక్కడున్నావు? ఇప్పుడే గీతని డ్రాప్ చేసి మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నాను సార్. సరే కానీ ఒకసారి మా ఇంటికి వెళ్ళి అందరికీ రేపు నా పెళ్లి అని ఇన్ఫార్మ్ చేసిరా. ఓకే సార్. ఆలోచిస్తూ అనే బదులిచ్చి కాల్ కట్ చేశాడు విక్రమ్. ఏంటి సార్ మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అంటున్నారు. ఆల్రెడీ ఓసారి చెప్పడం వల్లే కదా ఇన్ని జరిగాయి. నవ్య మేడం సార్ పెళ్లి చేసుకోకుండా ఆగిపోయారు. మళ్ళీ అదే ఇంట్లో వాళ్ళకి చెప్పడం అంటే సార్ ఆలోచన కరెక్టేనా అనుకుంటూ ఆలోచిస్తూనే రావణ్ చెప్పిన పని చేయడానికి సుమిత్ర గారు, మాలిని గారు వాళ్ళు ఉంటున్న ఇంటి వైపు వెళ్ళాడు. పిలుపు అక్కడికి వెళ్ళిపోయింది. నువ్వు ఎక్కువసేపు వాష్‌రూమ్‌లో వెయిట్ చేయకు. మళ్ళీ జలుబు చేస్తే రేపు పెళ్లి ఫోటోస్ దిగడం కష్టం. కాబట్టి తొందరగా వచ్చెయి బయట నుంచే చెప్తూ ఉన్నాడు రావణ్. అంటే ఇప్పుడు బావ చెప్తున్న దానికి అర్థం శ్రీజ వాళ్ళకి పెళ్లి గురించి ఇన్ఫర్మేషన్ వెళ్తుందా? అయ్యో! శ్రీజ నేను ఎలా అడ్డు చెప్పాలి? ఈ పెళ్లిని ఎలా ఆపాలి? శ్రీజకి ఇచ్చిన మాట ఏమవ్వాలి? ఆలోచిస్తూ టెన్షన్‌గా అటూ ఇటూ తిరుగుతూ మళ్ళీ రానని ఎక్కడ తిడతానో అన్న ఆలోచనకి డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వచ్చింది. ఏంటి లోపల ఏదో డీప్ డిస్కషన్‌లో ఉన్నట్టున్నావు ఏంటో? అది చెప్తావా? అడిగాడు రావణ్. అది ఏం లేదు బావ అది నాకు అంటూ ఆగింది నవ్య. అమ్మో! ఇప్పుడు బావకి నేనేం చెప్పినా తను నమ్మడు. సో ఏదైనా సరే రేపు ఉదయం చెప్పాలి అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా గట్టిగా శ్వాస వదిలి రావణ్ వైపు చూస్తుంది. ఏంటే బావ అది నాకు అంటూ ఆపేశావు? ఇంతకీ విషయం ఏంటి చెప్పు అన్నాడు రావణ్ నిర్లక్ష్యంగా. ఏం లేదు బావ ఎలాగో మన పెళ్లి రేపు అంటున్నావు కదా నేను పడుకుంటాను నాకు నిద్ర వస్తోంది అంటూ పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది వాగేస్తూ ఉంది. ఏమైంది నీకు పిచ్చిగాని పట్టిందా ఏంటి? భృకుటి ముడిచి ప్రశ్నిస్తూ అడిగాడు రావణ్. ఇక్కడ రావణ్ చెప్పినట్టే తన ఇంటికి వెళ్ళాడు విక్రమ్. హాల్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అందరూ. అక్కడ విక్రమ్‌ని చూడగానే కొంచెం షాక్ అయ్యారు. రఘు మాట్లాడుతూ మీ సార్ ఇక్కడ లేడు అన్నారు పొగరుగా. మా సార్ ఇక్కడ లేరు అన్న విషయం నాకు తెలుసు సార్. ఆయన చెప్తేనే ఇక్కడికి వచ్చాను. విక్రమ్ ముందు నాకు ఇది చెప్పు నవ్య ఎలా ఉంది? భయంగా చెమ్మగిల్లిన కళ్ళతో అడిగారు మాలిని గారు. నవ్య మేడం ఇప్పుడు బానే ఉన్నారండి. అలాగే సార్ ఒక విషయం చెప్పు పంపించారు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని. అది రేపు సార్ నవ్య మేడంని పెళ్లి చేసుకోబోతున్నారు అని టెంపుల్ పేరు చెప్పి అందరినీ ఖచ్చితంగా హాజరవ్వమని చెప్పారు. ఎవ్వరూ మిస్ అవ్వకూడదు అని మరీ మరీ చెప్పారు అన్నాడు విక్రమ్ తలదించుకొని. ఎవరిని అడిగి చేసుకుంటున్నాడు? ఈ పెళ్లి మాకు అంగీకారం అవసరం లేదా? అలాంటప్పుడు మేము హాజరై దేనికి ఎవ్వరం రావడం లేదు అని చెప్పు. రావణ్ చర్యలకి విసిగిపోయి చిరాకు, కోపంగా అన్నారు రఘుగారు. సార్ రావణ్ సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు చేరవేయడానికి నేను ఉన్నాను. అంతే. మీకు ఏదైనా ఉంటే మీరు సార్‌తో మాట్లాడండి. వినయంగా చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. ఆ మాటలు విన్న శ్రీజ, బామ్మగారి మొహాలు అయితే మాడిపోయిన చపాతీల్లాగా అయిపోయాయి. శ్రీజ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది. తను ఏడ్చుకుంటూ వెళ్ళడం చూసిన బామ్మ కూడా అక్కడి నుంచి రూమ్‌లోకి వెళ్లారు. అయిపోయింది. అంతా అయిపోయింది. రేపు తెల్లారితే బావ ఆ నవ్యని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? అయినా ముష్టి మొహంది బావకి నాకు పెళ్లి చేస్తాను అని మాట ఇచ్చింది. కానీ ఇప్పుడు బావని అదే ఎగరేసుకుపోతోంది దొంగ మొహంది. ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాటలు నవ్యని తిట్టుకుంటూ ఉంది శ్రీజ. నవ్య ఇలాంటి పని చేస్తుందని నాకెప్పుడో తెలుసు. నువ్వే అక్క మాట ఇచ్చింది, తోటకూర తొక్క ఇచ్చింది అన్నావు. అయినా అది కూడా మీ బావని ప్రేమించింది కదే! అదెలా వదులుకుంటుంది అనుకున్నావు? నీ బుద్ధి పాడైంది నాకు తెలిసి. అది నిన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళగానే నీ బావకి ఏ మాయమాటలో చెప్పింది. అందుకే వాడు దాన్ని ఇంటికి కూడా తీసుకురాకుండా ఎక్కడో పెట్టి రేపు పెళ్లి చేసుకుంటున్నాడు. మనవరాలి మంటని ఇంకాస్త పెంచుతూ అన్నారు బామ్మ. ఇప్పుడు మ్యాటర్ ఆ నవ్య కాదమ్మమ్మ. బావతో నా పెళ్లి. రేపటిలోపు ఏదో ఒకటి చెయ్యాలి. లేదంటే జీవితంలో బావ నాకు దక్కడు. అలా జరగడానికి నేను ఒప్పుకోనమ్మమ్మ ఏడుస్తూ అంది శ్రీజ. అటుగా వెళ్తున్న రఘుగారి చెవిన పడ్డాయి శ్రీజ మాటలు.
ఏయ్! నీకిప్పటికి 100 సార్లు చెప్పాను. బావ నిన్ను ప్రేమించట్లేదు అని. అయినా ఎందుకు వాడి కోసం అంతలా పరితపించుకుపోతున్నావు? ఏ లోకంలో వాడు తప్ప ఇంకో మగాడు లేడనుకుంటున్నావా? లేదంటే వాడే పెద్ద తోపనుకుంటున్నావా? చూస్తూ ఉండు. వారం రోజుల్లో వాడి బాబులాంటి సంబంధం తీసుకొచ్చి నీకు కట్టబెడతాను. అలా జరగకపోతే నా పేరు రఘుయే కాదు. ఇంకోసారి వాడి కోసం నువ్వు ఏడ్చినట్టు తెలిసినా, లేదా నా కంట పడినా నాలో రాక్షసుడిని చూస్తావు శ్రీజ. కూతురు వైపు కోపంగా వార్నింగ్ ఇస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు రఘు. రఘు కోపానికి ఒక సెకండ్ శ్రీజ అదిరిపడింది. బామ్మగారి వైపు చూస్తూ చూసావా అమ్మమ్మ, ఈ ఇంట్లో ఎవ్వరూ నాకు సపోర్ట్ కాదు. ఆఖరికి నా కన్న తండ్రి కూడా నాకు కాకుండా దానికే సపోర్ట్ చేస్తున్నాడు. ఏడుస్తూ మంచం మీద కూర్చొని తల బాదుకుంటూ అంది. ఆగవే, నేనిప్పుడే నవ్యకు కాల్ చేసి మాట్లాడతాను అన్నారు బామ్మగారు. ఎలాంటి సమాధానం ఇవ్వలేదు శ్రీజ. బామ్మ తన మొబైల్ తీసుకొని అందులో ఉన్న నవ్య నెంబర్‌కి కాల్ చేశారు. అవతల కాల్ లిఫ్ట్ చేయగానే, ఏమే ముదనష్టపు మొహం దానా! నీకు నా మనవడు కావాల్సొచ్చాడా నీకు? అయినా చెప్పాను కదా నా మనవడికి, మనవరాలికి పెళ్లి చేయాలని. అయినా శ్రీజని పక్కకు తప్పించి నువ్వు నా మనవడిని ఎగరేసుకుపోతావా? నా ఉసురు, నా మనవరాలు ఉసురు పోసుకొని చస్తావే. నువ్వు బాగుపడవు అంటూ ఇష్టమొచ్చినట్టు తిడుతూ శాపనార్థాలు పెడుతూ అంది. అయిపోయాయా నాన్నమ్మ నీ శాపనార్థాలు? వినిపించింది రావణ్ వాయిస్ అటునుంచి. రావణ్ వాయిస్ విన్న బామ్మగారు దెబ్బకి ఫోన్ కింద వదిలేసి ఉన్న చోటే కుప్పకూలారు. బామ్మగారు ఒక్కసారిగా కుప్పకూలేసరికి తన ఆలోచనల నుంచి బయటికి వచ్చిన శ్రీజ అమ్మమ్మ, అమ్మమ్మ నువ్వు బానే ఉన్నావా? తన దగ్గరికి వచ్చి ఆవిడ్ని కదుపుతూ అడిగింది. ఆ నవ్యకి ఫోన్ చేసి అది తెలివిగా ఫోన్ కాల్ నీ బావకిచ్చింది. నేను చూసుకోకుండా దాని నోటికి వచ్చిన తిట్లు తిట్టేశాను. తన మొహానికి పట్టిన చెమటలు చీర కొంగుతో తుడుచుకుంటూ భయంగా మనవరాలి వైపు చూస్తూ చెప్పారు బామ్మగారు. నువ్వు కంగారు పడకు. ఒకవేళ బావ ఏమైనా చెయ్యాలి అన్నా ఇంటికి రావాలి. ఇంట్లో డాడీ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదమ్మమ్మ ఆవిడకి ధైర్యం చెప్తోంది శ్రీజ. కింద పడ్డ అమ్మమ్మ గారి మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద రామ్ అన్న పేరు కనిపిస్తూ ఉంటే భయంతో బామ్మ మనవరాలు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఆ ఫోన్ మోగి మోగి అలాగే కట్ అయిపోయింది. అమ్మమ్మ ఎంత పని చేశావమ్మమ్మ, ఈరోజు మనకి చావు పక్కా. పోనీ వెళ్ళి ఆ నవ్యని అడ్డం పెట్టుకొని తప్పించుకుందాం అనుకున్నా అది ఎక్కడుందో కూడా తెలిసి చావడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? సతమతం అయిపోయింది శ్రీజ. ఇక్కడ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి రావణ్ పెదాలు క్రూరంగా విచ్చుకున్నాయి. రేపు పెళ్లి ఎలా ఆపుతారో నేను చూస్తాను అనుకుంటూ నవ్య దగ్గరికి వెళ్ళాడు. మంచం మీద కాళ్ళు రెండు దగ్గరికి ముడుచుకొని కాళ్ల మీదే తలవాల్చి ఏదో ఆలోచిస్తూ ఉన్న నవ్య అతని కంట పడింది. చనువుగా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాడు రావణ్. డోర్ చప్పుడయ్యేసరికి తల తిప్పి డోర్ వైపు చూసింది. రావణ్ వస్తూ కనిపించడంతో అతని వైపు చూస్తూ ఉంది ఎలాంటి భావం లేకుండా. పద కిందకి అన్నాడు రావణ్. అయినా ఇప్పుడు ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు బావ అనుకుంటూ తనకేం తట్టక ఎక్కడికి అన్నట్టు చూసింది రావణ్ వైపు. ఎక్కడికో చెప్తే కానీ రావా? నవ్య వైపు కాకుండా ఎటో చూస్తూ చెప్పాడు. లేచి నిలబడింది. నవ్య చేతిని పట్టుకొని ముందుకు లాగాడు. అతని వెనకే పరుగులాంటి నడకతో అతన్ని అనుసరిస్తూ ఉంది నవ్య. కింద హాల్లోకి వెళ్ళేసరికి ఒక సైడ్ మొత్తం పట్టు చీరలతో, ఇంకో సైడ్ నగలతో నిండిపోయి ఉంది ఆ హాల్. ముందుగా శారీస్ వైపు చూపిస్తూ రేపు పెళ్ళికి నీకు నచ్చిన చీర సెలెక్ట్ చేసుకో. నీకు అరగంట టైం మాత్రమే ఇస్తున్నాను అన్నాడు సోఫాలో కూర్చొని. నాకే చీర వద్దు. నేనేమీ కొనుక్కోను మొండిగా చెప్పింది నవ్య. నవ్య నాకు కోపం తెప్పించకు. మర్యాదగా చెప్పిన పని చెయ్యి. ఏదో ఒక చీర సెలెక్ట్ చేసుకో. నువ్వు ఇలా మొండిగా ఉంటే పెళ్ళి ఆపేస్తాను అని మాత్రం అనుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ 6 నూరైనా 100 6అయినా ఈ పెళ్ళి ఆపడం ఎవ్వడి తరం కాదు అన్నాడు రావణ్. అంటే ఏంటి ఇతని ఉద్దేశం? కట్టుకునే బట్టల్లో, వేసుకునే నగల్లో నా అంగీకారం ఉంటే సరిపోతుందా? జీవితాంతం అడుగులు వేయాల్సిన ఆ మనిషి సమ్మతంతో పని లేదా? ఈ పెళ్లి జరిగితే శ్రీజ దృష్టిలో, అమ్మమ్మ దృష్టిలో నేనొక విలన్ని అవుతాను. బావ శ్రీజని పెళ్లి చేసుకోవచ్చు కదా! ఎందుకు చేసుకోవడం లేదు? తన సొంత మరదలు శ్రీజని కాదు అని నన్నే ఎందుకు చేసుకోవాలని పట్టుబడుతున్నాడు అనుకుంటూ ఉంది నవ్య. ఇంతలో రావణ్ కదిపేసరికి చేసుకోబోయే వ్యక్తి అంగీకారంతో పని లేదు అన్నప్పుడు మరి ఇక్కడ బట్టల్లోనో, నగల్లోనో నా అంగీకారం ఎందుకు? సూటిగా అడిగింది నవ్య. అప్పటికే రావణ్ కళ్ళు ఎరుపెక్కడం నవ్య దృష్టికి చేరలేదు. నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.